కాలాలకు ఇది నెలవు కదా, ఎప్పటికప్పుడు ఇది కొత్తది కూడా అనుకున్నాడు. మట్టి ఒకటే. అతను తిరిగి తిరిగి అలసిపోయి చెట్టు నీడకొచ్చాడు. చెట్టు కూడా నిల్చున్న మట్టే కదా, కింద మట్టి పైన మట్టి నడుమ అతను. జీవితమేంటి అతను ప్రశ్నించుకున్నాడు. మట్టితో సహవాసం. ఇంకా ఆలోచించాడు. మట్టిని మినహాయిస్తే ఏ శ్వాస మిగలదని అర్థమైంది. చేతుల్ని చూసుకున్నాడు. మట్టి మట్టి పరవశించాడు. జన్మ ధన్యమైందనుకున్నాడు. ఇక చాలన్నట్లు విశ్రమించాడు. నేల్లో నేలైపోయాడు. ఇప్పుడు అతను మట్టి. అదే మట్టి మీద మరో కొత్త పసివాడు అంబాడ్డం మొదలెట్టాడు. తెలంగాణ బతుకమ్మ జ్ఞాపకం. ఇంకా తెల్లారకముందే మబ్బుల్లో లేచి చల్లగాలుల్లో కొంచెం వెలుతురు కొంచెం చీకటి కలగలిసిన కాంతిలో కంచెల మీది కట్ల పూలని, గుడిసెల మీది గుమ్మడి పూలని, ఊరు నానుకున్న అడవి మొదట్లోని తంగేడు పూలని, చెరువు తామర పూలని, చేల గునుగు పూలని, సందు సందులా కంటబడిన రకరకాల వన్నెల పూలని తెంపి మంచు తడితో సంచిలో నింపి సంబరపడి కొంచెం సంతోషం కొంచెం గర్వము కలిసిన చూపులతో ఇంటికొచ్చి పూలేరుకొచ్చిన వీరుని పోజు పెట్టిన ఆ మృదువైన రోజులు మనసులో ఇంకా పదిలమే. తెలంగాణ జ్ఞాపకమే. నాయన బతుకమ్మ పళ్ళాల్లో అడుగున తామరాకేసి ఆ మీద కుంకుమలో సిరాలో పసుపులో ముంచెత్తిన గునుగు పూల గుత్తులనేసి తీరు తీరు పూలను వరుసలు వరుసలుగా పేర్చి ఒక పొందిక వచ్చేలా చేసి శిఖరాన గుమ్మడి పువ్వు నుంచి బతుకమ్మను సింగారించిన ఆ వర్ణాల రోజులు మనసులో ఇంకా పదిలమే. తెలంగాణ జ్ఞాపకమే. సాయంత్రం పూల రథాల బతుకమ్మలతో ఊరు కదిలితే రంగు రంగుల నది కదులుతున్నట్లనిపించి పరవశించి తంగేడు శోభతో ఊరు అడవి ఒక్కటైనట్లనిపించి అటు ఆడవాళ్ళు ఇటు పిల్లలము మెరిసిపోతూ ఊరునంతా తిరణాల చేసి చెరువుకు తరలించిన ఆ గుంపుల రోజులు మనసులో ఇంకా పదిలమే. తెలంగాణ జ్ఞాపకమే. చెరువు చేరి ఒడ్డున బతుకమ్మల నుంచి చుట్టూరా గుండ్రంగా తిరుగుతూ తల్లులు బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో అంటూనో, శ్రీలక్ష్మిని మహిమలు గౌరమ్మ అంటూనో పాట తర్వాత పాటనందుకొని పాడి పాడి ఆడి ఆడి కలిసిపోయి అలిసిపోయినట్లనిపించక కలిసిపోయి పల్సని కాటుకలా చీకటి పరుచుకుంటూ ఉంటే బతుకమ్మల్ని దీప కళికలతో జతపెట్టి నీళ్లల్లో వదిలితే పూల దీపాల చిరుపడవలు పయనిస్తున్నట్లనిపించిన ఆ ప్రవాహపు రోజులు మనసులో ఇంకా పదిలమే. తెలంగాణ జ్ఞాపకమే. ఆ అమ్మ ఈ అమ్మ పంచిన పందారో పప్పులో నువ్వులో బెల్లమో ఏదందితే అదందుకొని అందరిలో కలిసిపోయి అందరితో కలిసి సాగి చిన్నీరు ఏమిట్లు చిన్నారక్క ఏమిట్లు జాజీరు ఏమిట్లు దామెర మొగ్గ ఏమిట్లు పాటల గుంపుల నడుమ పాటై నడుస్తూ ఊళ్ళోకి తిరిగొస్తూ వెనక్కి చూస్తే చెరువులో బతుకమ్మల వెల్తుర్ల కళకళల కదలికల ఆ నీటి దీపాల రోజులు మనసులో ఇంకా పదిలమే. తెలంగాణ జ్ఞాపకమే. ఇవాళ ఊళ్ళేవి ఆ పెద్ద బతుకమ్మేది, జనం నిబ్బరపు గుంపులేవి గుంపుల పాటలేవి, నీళ్లున్న చెరువులేవి చెరువుల్లో దీపాలేవి, అన్నీ మరచి పాటలా సాగిన సంబరాలేవి. బతుకుల్లోంచి పండగలెగిరిపోతున్నప్పుడు ఇక బతుకమ్మలెక్కడా బహుకాంతులెక్కడా. బతుకమ్మ బతుకమ్మ నీ తలపుల్లో ఇవాళ నేను మా ఊరును, ఇవాళ అడవిని, నేను పువ్వును నేను చెరువును, ఇవాళ దీపాన్ని మా తెలంగాణ జ్ఞాపకాన్ని.
నువ్వు ఉండాల్సిన వాడివి. నీ పేరేదైతేనేం, వెంకటో శ్రీకాంతాచారో వేణుగోపాల్ రెడ్డో, అకస్మాత్తుగా అర్ధాంతరంగా హడావిడిగా ఇక్కడొక శూన్యస్థలిని మిగుల్చుతూ వెళ్ళిపోయావన్నదే ఎట్లా అధిగమింగుకునేది? అప్పుడే లేచి చిగురేసి 1-2 పూలు పూసిన చెట్టు ఉన్నట్టుండి మాయమైపోతే మిగిలే శూన్యంలాంటి శూన్యం నువ్వు వెళ్ళిపోతే ఎట్లా తట్టుకునేది? మొదలవడంలోనే తుది తీరం దాకా వ్యాపించేంత గొప్ప నమ్మకాన్నిచ్చావు. ఎక్కడో ఉన్న ఆకాశాన్ని గొంతులోకి తెచ్చుకొని ఒక ఉరుము ఉరిమావు. మెరుపై చటుక్కున మాయమవుతావని అనుకోలేదు సుమా. ఎట్లా నమ్మాలి? హక్కును ప్రకటించడంతో మొదలై అక్కడే నువ్వు అంతమవ్వడం ఎంత విషాదం! అనేక విషాదాల్ని అడ్డుకోవడానికే కదా ఏ పోరాటమైనా. నీ నిష్క్రమణ మహావిషాదాన్ని మిగిల్చింది. ఎట్లా అధిగమించేది? నిష్క్రమణను ఒక నిరసన ప్రకటనగా భావించే కాలమేనా ఇది? ఒకడు ఎందుకు స్వచ్ఛందంగా నిష్క్రమించాడని తడిగా గుండెతో యోచిస్తున్న వాళ్ళెందరూ? ఎవడు వ్యూహంలో వాడు మునకలేస్తున్నాడు తప్ప, మాటలు తప్ప మరే జీవన యోధత్వము లేని వాళ్ళ సందడికేం తక్కువ? నిన్నో మాట, ఇవాళొక మాట, రేపు మరోటి, ఎల్లుండి ఇంకొకటి. అవసరమైతే మాటల్ని కొన్నాళ్ళు మానేసి కూడా నిజమైన మాటగా పెకిలిన వాడివి. నిష్క్రమణతో ఇంత నిశ్శబ్దాన్ని ఇక్కడ మిగిల్చి ఏ మాటను ప్రతిష్ఠిద్దామనుకున్నావు? ఈ నేలపుడు నిష్క్రమించమనదు, ఆ ఆకాశము అనదు, ఈ చుట్టూ ఉన్న గాలి కూడా. మన వెనకాల ఎన్నెన్ని పోరాటాలు, ఎంతెంత నడక, దుఃఖాల మీద దుఃఖాల మీద దుఃఖాల మీద. దుఃఖాలు పొల్లుకొచ్చినా తెగించి బతకడమే కదా. బతుకు హక్కు కోసం అలుపెరుగక గొంతెత్తడమే మన చరిత్ర. అదే కదా. పల్లె నుంచే వచ్చావు కదా. ఎన్ని యాతనలున్నా అదెలా బతుకుతున్నదో, ఎందన్ని బతికిస్తున్నదో నీకు తెలియనిదా? మోసం రుతువు చేసిన మనిషి చేసిన ఉన్నపళంగా పొలాలు నిష్క్రమించలేదు కదా. ఎట్లా నిష్క్రమించావు నువ్వు? దుఃఖపు ముద్ద అయింది నేనొక్కణ్ణేనా? శూన్యాన్ని మోస్తున్నది నీ ఇల్లు ఊరేనా? పోరాటాలతో దుక్కైన ఈ నేలంతా చిత్తడైపోయింది కన్నీటితో. తెలంగాణను ఇవాళ ఎట్లా ఓదార్చేది? నువ్వు ఉండాల్సిన వాడివి. ఉండకూడని వాళ్ళు ఈ నేలను పెత్తనాలతో తొక్కుతున్న దుర్భర సందర్భంలో నువ్వుండకపోతే ఎట్లా? ఒక్కసారి నువ్వు యోచించి ఉంటే ఎంత బాగుండేది. నువ్వు ఉండేవాడివి, ఒక గొంతు ఉండేది, ఒక పిడికిలి ఉండేది, నేలకు మరింత చేవ ఉండేది. మరీ ముఖ్యంగా నేలలాంటి ఒక కన్న తల్లికి కడుపు కోత మిగిలేది కాదు. ఇవాళ నీ మరణాన్ని కీర్తించి నీ దుఃఖాన్ని మలినపరచలేను. నీ ఉద్వేగాన్ని, ఉరిమే గొంతును హత్తుకుంటాను గాని తమ్ముడు, నీ నిష్క్రమణను ఎప్పటికీ ఆమోదించలేను నేను, ఎప్పటికీ. గోగు పువ్వులల్ల మాగిన తేనె, పల్లె కన్నులల్ల పొంగే పాలకంకుల కళ వజల శివకుమార్ కవిత్వం. తెలంగాణ సంస్కృతికి పట్టుగొమ్మ అయిన వేములవాడ తెలుగు కవిత్వంలో చేసిన వెలుగు సంతకం వజ్జల శివకుమార్. హరికథాగాన కళాకోవిదుడు వజ్జల సాంబశివ శర్మ, రాధాబాయిలు కన్న సుకుమార కవికుమారుడు వజ్జల శివకుమార్. మనిషిని సజీవ శవంగా మార్చే కుట్రలు విస్తరిస్తున్న చోట, కాలాన్ని నిర్జీవంగా దొర్లించడమే బ్రతుకైన చోట, మనలోని సున్నితమైన స్పందనల్ని, కళా విలువల్ని మేల్కొలిపే మేలిమి కవి వజ్జల శివకుమార్. వాగు, వంక, చెట్టు, చేమ అన్నీ బాల్య స్మృతులైపోయి పరాయితనం కింద నలిగిపోతున్న పల్లెల అంతర్వేదన ఆయన కవిత్వానికి కేంద్రం. రగులుతున్న తెలంగాణ గుండెనెత్తురును అక్షరబద్ధం చేస్తున్న కవి వజ్జల శివకుమార్.
చుట్టూ సర్కారు తుమ్మవల విస్తరించిన వ్యవస్థతో తాను అనుక్షణం చేసే సంఘర్షణ నుంచి, ఒక పొసగనితనం, ఒక మనసును బట్టని మౌన వేదన తాయిమాయి చేస్తున్నప్పుడు కారణాల కోసం చేసిన వెదుకులాట శివకుమార్ కవిత్వం. ఒక సిద్ధాంత సారాన్నంతా ఒక బలమైన అభివ్యక్తిలో ఇమర్చగలగటం, రాజకీయాల్ని ఎక్కడా వాచ్యంగా చెప్పకుండా జీవిత నేపథ్యంలోంచే రాజకీయ స్పృహ కలిగించడం కవిగా ఆయన సాధించిన పరిణతికి నిదర్శనం. చేతి వేళ్ల నడుమన ఇమిడిన పెన్ను వలనే భాషను లాఘవంగా ప్రయోగించడం శివకుమార్ గారికి బాగా తెలుసు. కవిత్వ హృదయ భాష తెలిసిన కవి ఆయన. పదాలు పుష్పించటం, భావలయను అర్థించటం, శబ్దాలతో వర్ణచిత్రాలు చిత్రించటం అంటే ఏమిటో శివకుమార్ కవిత్వం చదివితే తెలుస్తుంది. ఒక గొప్ప సంగీతం వింటున్నప్పుడు మంచి సంగతి పడితే కలిగే పులకరింత వంటి అనుభవం శివకుమార్ కవిత్వం చదువుతున్నంతసేపు మనకు అనేకసార్లు కలుగుతుంది. తెలంగాణ భాషని సారభూతంగా సాధికారికంగా ప్రయోగించగలిగిన అతి కొద్ది మంది కవుల్లో శివకుమార్ గారు ఒకరు. వస్తువైక్యం చెదిరిపోకుండా, కృత్రిమత్వం సోకకుండా, సహజత్వం దెబ్బతినకుండా ఒక సమతుల్యతను పాటిస్తూ సాగే శివకుమార్ కవిత్వం తెలుగు కవిత్వం అత్యున్నత స్థాయికి చేరిందనడానికి ఒక తిరుగులేని దాఖలా. నా ఆకలి కోసం ఇల్లు కూలిందని చెప్పావు. తునాతునకలైన పెంకులు పరాటా చెక్కల మధ్య చిందర వందరై చిప్పిల్లుతూ ఈ 4 అక్షరాలు కూడేయడానికి ఎంత పాకులాడావు. నేనిక్కడ పట్నం కళ్ళతో కల మీద కలేసుకుంటూ కాళ్ళు గాల్లో ఉంచి గాలం పట్టుకొని కాచుకున్నా. గడి అయినా తీరక తలమునకలవుతున్నా. ఎనుగర్రలు మూలవాసం నాకు ఉయ్యాలేసిన దూరం ఏది విరిగితే నాకేం. అన్ని అనుబంధాలకి చెల్లుచీటి ఇచ్చుకున్నోణ్ణి. చూరును చీల్చుకు పెరిగిన రావి మొక్కను కదా. కదలికలకి అర్థం కాసులతో రాసుకోవడం అలవాటైపోయింది. ఇళ్ళు పీకి పందిర్లేసుకునే ఇంగితము పెరిగింది. కాలువలన్నీ హుస్సేన్ సాగర్లో కలిసినట్టు అందరం నగరంలో కలగలవాల్సిందే కదా. ఈ జూబిలీ గుట్టల్లో హాయిగా ఆవిరైపోవచ్చు. సినిమా జాబిలంత చల్లగా నగరం నిన్ను నన్ను అందరినీ పిలుస్తుంది. రానన్నారా అన్నట్టు నువ్వెప్పుడూ అంటుండే ఉట్టికెగరలేని నా ఊహలకి రియల్ ఎస్టేట్ రెక్కలు కట్టి ఈ బండరాళ్ల మధ్య బంగ్లా ఒకటి నాటుకున్నా. ఉట్టికెగరలేని నేను నా ఊహలకి రియల్ ఎస్టేట్ రెక్కలు కట్టి ఆ బండరాళ్ల మధ్య బంగ్లా ఒకటి నాటుకున్నా. దాని పునాదికి నా రక్తం చాలేలా లేదు కాబట్టి నీ రక్తాన్ని పోసుకోవాలనుకుంటున్నా. సిద్ధంగా వచ్చేసి ఇంతకాలం నాకు సిద్ధాంతమైన నువ్వు నా మరో ఆకలి కోసం ఆ ఇంటిని చెక్కుగా మార్చి నువ్వు సంతకానివై తరలి వచ్చేయి. రానన్నారా నగరం బులిపిస్తూ మరీ పిలుస్తుంది. సందర్భం. అవును, నా పలుకుబడి నా అస్తిత్వం, నా భాష నా వ్యక్తిత్వం. నా పలుకును పరాయుధాన్ని చేసి భాషను దూరం చేసి నా భావాన్ని అనాథను చేసిన నయవంచనల మర్యాదలకింక చెల్లు. ఇంతకాలం కళ్ళకు గంతలు కట్టి కదిలించుకొచ్చిన కాలం చేర్చిన ఇంతకాలం కళ్ళకు గంతలు కట్టి కదిలించుకొచ్చిన కాలం
చేర్చిన మజిలీలేవీ నావి కావని తేలిపోయింది. కాటగల్పుకున్న చూపుల జాడ కోసం, మాటల తోడు కోసం, మనుషుల సాహచర్యం కోసం మళ్ళీ వెనక్కి వెనక్కి ఇంకా లోలోకి ప్రయాణం కట్టాల్సిందే. దారిలో రాలిపడ్డ నా భాష ఆనవాళ్ళని అపురూపంగా గుండెకెత్తుకుంటూ ఎత్తుకుంటూ పుట్టుకనిచ్చిన పునాదుల్లోకి, మనాదుల్లోకి, పాదుల్లోకి ప్రయాణం కట్టాల్సిందే. అక్కడికి ఎలాగైనా సరే చేరుకోనన్న భయం లేదు. అక్కడికి ఎలాగైనా సరే చేరుకోనన్న భయం లేదు. ఒంటరిని కాని నా వెంట నేను బతికున్న గుర్తుగా నా అంగీ కీసాలో మిగిలి ఉన్న ఆ 4 మాటలు చాలు. ఎదురు పడుతున్న గుండెల్ని కలుపుకుంటూ మాతృత్వపు పాలధారల మూలాల్లోకి, నా ప్రణవ భాష ఆవిర్భావంలోకి, వికాసంలోకి ఈ ప్రయాణం. చేజారిపోయినవి, జార విడుచుకున్నవి వెతికి పట్టుకుంటూ, పొరలేసుకుంటూ మరలేసుకుంటూ నా వేర్లకు ఊతమిచ్చిన నా మట్టి పొరల్లోకి ఈ ప్రయాణం. నా గుండెకు గొంతుకనిచ్చే, నా గొంతుకకు ఉనికినిచ్చే నా తల్లి భాష మూలాల్లోకి ఈ ప్రయాణం. కొండాపురం నుంచి కోటిలింగాల దాకా, బృహత్కథల నుంచి కథా సరిత్సాగరాలని మధించుకుంటూ, శోధించుకుంటూ నా చరిత్ర చీకటి కోణాల్లోకి ఈ ప్రయాణం. ఇది నన్ను నేను వెతుక్కుంటున్న సందర్భం, కూడదీసుకుంటున్న క్రమం, ఆరాటాల్ని సమీకరించుకుంటున్న సందర్భం, మరుగున పడ్డ మానవేతిహాసంలోని వైభవ ప్రాభవాలని హృదయాలలో ఆవిష్కరించుకుంటున్న సందర్భం. తల్లిని తెచ్చుకుంటాం, అదే మళ్ళా ఏం చెప్పినా అక్కడనే మొదలుపెట్టుడు. పుట్టుబడికో అర్థం చెప్పి పురుడు పోసిన నేలాయే, ఊపిరూదిన మట్టికి రుణాన పడ్డ నెనరాయే. చాన్పు జల్లిన ఆకిళ్ళల్లా, తీనలు దిద్దిన గోడలతోటి, పచ్చటి గడపలతోటి, అల్కుపూతల అందాలతోటి మా తల్లిని పిలుచుకునేటందుకే కదా ఈ తల్లడం మల్లడం. మా తండ్రాటకు ఏ పేరు పెట్టుకున్నా సరే తల్లి కోసం గుక్కబట్టిన పసిగుడ్డు ఆర్తి మాది. మా ఆకలిని అడ్డం పెట్టుకుని అధికారాలు దొబ్బే ఆత్రం మీది. అందనప్పుడు కాళ్ళు బట్టి, అందిన కాడికి నెత్తురు జుర్రే దాహం మీది, ద్రోహం మీది. మాకు మా భూమంటే 4 గింజలు అలికితే లచ్చల కడుపుల ఆకలి తీర్చే ఆపేక్ష. పుట్టుక నుంచి చచ్చేదాకా తోడై నిలబడే జన్మజన్మల మమకారం. దమ్ము చేసి నాగళ్లతో దున్ని చాలెంబడి నాటుకున్న ఆశలకు అంకురాల రూపమిచ్చే తల్లితనం. మా ఆశలకు అంకురాల రూపమిచ్చే తల్లితనం. మాకు ఆ భూమి ఓ తల్లి, మీకు ఆ భూమి ఓ అంగడి సరుకు. రియల్ ఎస్టేట్ల ఘాట్లు పెట్టి నోట్ల కట్టలు పండించుకునే యాగిం ఇది. అభివృద్ధి మంత్రం వల్లిస్తూ కాళ్ళ కింద నేలను తొలుస్తున్న ఓ మెత్తనగాడ, దోపుకాలకు దొడ్డిదారి తెరిచే రాజకీయ కంచెవు నువ్వు. నగరాల్ని మింగి ఊర్ల దిక్కు మరలిన ఊసర వెళ్ళి చూపు నీది. ఇప్పుడు మా పల్లెల కళ్ళ నిండా కబ్జాల పీడకలలే. వలస మిడతల దండు ఇంక నీ ఆటలు ఇంకా చెల్లవు. ఇప్పుడు వడిసెల మా తెలంగాణ జనం చేతిలో ఉంది. ఖబర్దార్, దగాపడ్డ తెలంగాణ పాటై పదునెక్కింది. గూడిచ్చినందుకు గుండెల్లో మంట పెట్టింది చాలు. ఇక్కడ నెగళ్ళు రాజుకున్నాయి, మీ మోసాల కింద పగళ్ళు రాజుకున్నాయి. మీ ఆధిపత్యాలను తరిమి కొట్టే సమరం మొదలైంది. వేటాడే తెలంగాణ పోరుబాట పట్టింది. ఖబర్దార్, మేము మా తల్లిని తెచ్చుకుంటాం. బోనం కుండ పుదించుకున్నట్టు మా గుండెలో పుదించుకుంటాం. పానాలు ఇచ్చైనా మేము మా తెలంగాణ తెచ్చుకుంటాం. మా మట్టి రుణం తీర్చుకుంటాం.
ఆమె రాకతో తెలుగు కవిత్వంలో ఒక కొత్త దర్వాజా తెరుచుకున్నది. తెలుగు కవిత్వం పరిధిని ఆమె మరింత విశాలం చేసింది. ఆమె ముస్లిం ప్రజల జీవితానుభవాల మీద విశాలంగా పరుచుకున్న షామియానా షాజహానా. ఖమ్మం జిల్లా కమలాపూర్లో ప్రముఖ కవి దిలావర్, బేగం నయీమున్నిసాల కడుపున పుట్టిన కన్నీటి తడి, అక్షరాల అలజడి షాజహానా. తెలంగాణ స్త్రీలు, ముస్లిం మైనారిటీలు, అణచివేతకు గురవుతున్న ఈ మూడు అస్తిత్వాలు భూమికగా ఆమె తన కవితావరణాన్ని నిర్మించింది. ఆంక్షల సంఖ్యలను బద్దలు కొడుతూ ఆమె అక్షర స్వప్నాలు రచిస్తున్నది. పురుషాధిపత్య ప్రపంచం విధిస్తున్న ఫత్వాలను అధిగమిస్తూ ఆమె వినూత్న అభివ్యక్తిని సాధిస్తున్నది. నెలవంక అందం వెనక ఉన్న చీకటిని ప్రశ్నిస్తున్న కవిత్వం. జీవితం పరదాల మాటున ఖైదీ అయిన చోట, వెర్రి ఆచారాల మర్రి వృక్షాలు విస్తరిస్తున్న చోట ముసుగు చించి స్వేచ్ఛని పరిమళాల్ని వెదజల్లుతూ గుల్మహర్లా వికసిస్తున్న షాజహానా కవిత్వం. ఆగిపోయిన అనార్కలి శ్వాసని పునరుద్ధరించడానికి చరిత్ర నిండా పరుచుకున్న సమాధుల ఇటుకల్ని పెకిలించి వేస్తున్న కాంతిహస్తాల కవిత్వం. మన తల్లి పేగును, తల్లివేరును తడివి చూయించే కవిత్వం. అత్తరు కన్నీరు కలగలిసిపోయినట్లు ఉర్దూ తెలుగు కలిసిన భాష ఆమె కవిత్వంలో చెమకాయిస్తుంటుంది. కొత్త పదబంధాలు, కొత్త కవి సమయాలు, కొత్త శబ్ద చిత్రాలు, భావచిత్రాలు, కొత్త ప్రతీకలు, మొత్తంగా ఒక కొత్త అలంకార శాస్త్రం రూపుదిద్దుకుంటూ ఆమె కవిత్వంలో కనిపిస్తుంది. పాందాన్ల ఎండిపోయిన ఆకుల సుంటి నానిమా జ్ఞాపకాలు, పేర్లలో ఖాందాన్ల బరువులే తప్ప జీవితంలో ఏ వికాసము ఎరగని